యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. ఏ పురుషుడు నిష్కామ బుద్ధితో స్వధర్మానుసారము ఉచితమగు కార్యములందు తన సంపదను వినియోగించునో, గురువు గోవు అగ్ని పూజలను నొచ్చునో, యథాసమయమున బ్రాహ్మణ సేవ చెయ్యునో, పితృదేవతలను తృప్తిపరచుటకై శ్రాద్ధాది కర్మలను నొచ్చునో, ఈ రీతిని స్వధర్మాచరణమునర్చి యజ్ఞ సంపాదనమునర్చునో, పంచమహాయజ్ఞాదులను నర్చి అగ్నియందు ఆహుతిగా సమర్పించునో, ఆ పిమ్మట సహజముగా మిగిలిన భాగమును తన కుటుంబముతో ఈ భాగమే పాపనాశకరమైనది, ఇదే భక్షింపదగినది అనడి భావముతో సుఖముగా భక్షించును. ఈ రీతిని యజ్ఞమున హుతము కాగా మిగిలిన భాగమును అనుభవించు పురుషునికి అమృతం లభించుటచే మహారోగములన్నయు మనుష్యుని విడిచిపోవు రీతిని అట్టి పురుషుని సమస్త పాతకములు విడిచిపోవును. నిశ్చితమైన తత్వజ్ఞానము కలిగిన వ్యక్తి నామమాత్రమునకైనా భ్రమపడని రీతిని యజ్ఞశేషమును అనుభవించువాడు కూడా పాప పంకిలమున పడడు. కావున స్వధర్మాచరణమునర్చి సంపాదించిన దానిని స్వధర్మాచరణమునందే వ్యయమునర్చవలను. అటుల చేసిన పిమ్మట మిగిలిన భాగముతో సంతోషముగా తన నిర్వహణమునర్చుకొనవలెను. ఈ రీతిగా అర్జునునకు శ్రీకృష్ణుడు ఈ ప్రాచీన గాథను వినిపించి ఇటుల చెప్పెను. ఓ అర్జున, నీవి స్వధర్మ యజ్ఞమును తప్పక చెయ్యుము. ఇది చేయకుండా ఉండకుము. ఈ శరీరమునే ఆత్మగా భావించి విషయములను స్వార్థబుద్ధితో అనుభవించవలెనని చెప్పుచు ఈ విషయోపభోగ లాలసతలో ఏదియో జ్ఞప్తియందుంచుకొనని పెడమార్గమును పట్టిన బుద్ధిగల మూర్ఖులకు ఈ నిత్యయజ్ఞ సాధనా రహస్యము తెలియదు. వారు కేవలము అహంకారము కలవారై సుఖోప భోగములను అనుభవించవలెనని వాంఛించుదురు. కేవలము తమ ఇంద్రియములకు రుచికరమగు అన్నమును మాత్రమే వండుకొను వారు పాపములనే సేవించుచున్నారని ఎరుంగవలెను. ఈ సంగ్రహింపబడిన సంపద స్వధర్మ యజ్ఞమునందు ఆహుతి చేయుట కొరకై ఉన్నది. ఈ ద్రవ్యము ఈ యజ్ఞమున పరమ పురుషునకు సమర్పించుట కొరకై ఉన్నది. లోకులు ఈ తత్వమును పరిత్యజించి తమ ఇచ్ఛానుసారము లేక తమ రుచిని అనుసరించి అనేక విధములుగా భోజనములను తయారు చేయుచున్నారు. ఏ ఆహార పదార్థముల కూడికచే ఈ యజ్ఞము సిద్ధించునో, ఆ ఆది పురుషుడు సంతుష్టుడగునో ఆ ఆహార పదార్థములను తుచ్చముగా తలంచరాదు. అన్నమును ఎన్నడునూ సామాన్యమైనదిగా గాని తుచ్చమైనదిగా గాని తలంచరాదు. దీనిని ప్రత్యక్ష బ్రహ్మరూపముగా తెలుసుకొనుము. ఏలనన ఈ జగత్తంతయు జీవించియుండుటకు ఇదే సాధనమై ఉన్నది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అన్నము వలన సమస్త భూతములు వృద్ధియగుచున్నవి. పర్జన్యుని అనగా మేఘుని వలన అన్నము పుట్టుచున్నది. ఈ పర్జన్యుని పుట్టించినది యజ్ఞము. కర్మ వలన ఈ యజ్ఞము పుట్టుచున్నది. కావున ఈ స్థావర జంగము విశ్వమంతయు అక్షర పరబ్రహ్మచే నిండియున్నది. అయినప్పటికీ ఓ అర్జున, కర్మరూపమున అవతరించు ఈ యజ్ఞములలో వేదరూపుడగు బ్రహ్మ అక్షరుడై ఉండునని నీవు తెలుసుకునుము.